స్తుతులు నీకే చెల్లెను. స్తోత్రమయా నా యేసయ్యా, స్తుతులు నీకే చెల్లెను. స్తోత్రమయా నా యేసయ్యా.
ఆశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఈ బ్రతుకులో పాపమా కలకలా, ఈ హృదయంలో బాధలా కన్నీరా, ఈ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ స్వభావంతో జ్ఞాన స్వభావమే ఎదిగే వారికంతా కనబడు దీపము. నీ స్వభావంతో జ్ఞాన స్వభావమే ఎదిగే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరెను. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవం సంపుగా ఫలించాలని. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవం సంపుగా ఫలించాలని. పెదవితో పలికిన మంచి మాటలే హృదయమందు యేసు ప్రభుని ప్రేమ మాటలే. వింటెదం వింటెదం కోరెదం కొలెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలకలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. రండి వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి. వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలకలమున్నా, కలవరమైన కలకలమున్నా తొలగిపోవు. ఆలయాలు చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడును. వందే
సైడ్ దానేసి నువ్వు ఇక్కడ కూర్చో కవర్ వెనక పెట్టుకో పెద్ద మనిషి ఉంది కదా కొంచెం నేనైతే నీకు భయందు
పోయర్స్ వారు పాట పాడారు. మన సహోదరి రోజా పాట పాడుతుంది. రా, త్వరగా లేట్ చేయొద్దు. ఏంటంటే అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా
హల్లెలూయా. రెండు చేతులు చెప్దాం హల్లెలూయా. మరి ఇంతవరకు దేవుడు చక్కగా పాటల ద్వారా మహిమ పొందాడు. మరి మన మధ్యలో మరి అందరికీ తెలుసు వార్షికోత్సవ సందర్భంగా మరి ఇండియా దేశం నుంచి దైవజనులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మరి బిషప్ రెవరెండ్ జీవన్ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని సంఘ మర్యాద చొప్పున మనం ఆహ్వానిద్దాం. మరి కోయిర్ వారు వచ్చి వారికి పూల గుష్వాన్ని ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. దయచేసి కోయిర్ వారు స్టేజ్ పైకి రండి. దయచేసి మరి మా సంఘ పాస్టర్ సంఘ జీవన్ ప్రసాద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సంఘస్థులందరూ కూడా చప్పట్లతో మనం దేవుని మహిమపరుద్దాం. మరి కోయర్ వారికి ప్రత్యేక వందనాలు. అలాగే సంఘ పెద్దలు కూడా మన స్టేజ్ మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి దైవజనులు పేగన సైమన్ గారు శాలేము ప్రార్థన మందిరం నుంచి వేటూరు నుంచి వచ్చేసినటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా సంఘం మర్యాద చొప్పున మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి మరి అందరి చప్పట్లు కొడదాం. దాంట్లోకి మరి సంఘ పెద్దలకు కూడా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. రామభాయ్ గ్రూప్ సేవా సమితి నుంచి సహోదరి ఒక పాట పాడుతుంది, ప్రత్యేక పాట. జాన్ మోసి గారు పాడతారు, పల్లవి శరణం. తదుపరి మరి బ్రదర్ పాస్టర్ గారు సైమన్ గారికి ఇద్దాం ఈ అవకాశం. పల్లవి శరణం. హల్లెలూయా. యేసయ్యా ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా.
హల్లెలూయా. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు, అభిషేక్తులు, రెవరెండ్ ఏలియా రాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ప్రేమతో ఈ స్థలానికి రావడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. అలాగే సాదరంగా మమ్మలను ఈ సంఘ పెద్దలు మమ్మల్ని ఎంతో సాదరంగా మమ్మలను గౌరవించారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఒకరొకరికి తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శాలిం ప్రార్థన మందిరము ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు మమ్మల్ని ఎంతగానో ఆదరించి మమ్మల్ని స్థలానికి నడిపించిన దేవాతి దేవునికి సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ చక్కని ఆరాధన కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మేము ఈ స్థలానికి దేవుడే మమ్మల్ని నడిపించాడు. అందును బట్టి దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కని పాటలు పాడుతుంటే మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వాడినై ఉన్నాను. దినమెల్లా నీ పాడిదని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా.
పాడిన కీర్తించిన నీ రుణముని తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా పాడినా అందరూ చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. గాయపడిన సమయాన మంచి సమరునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించిన దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించిన దేవా నిన్ను విడువను ఎడపాయనని నా నిన్ను విడువను ఎడపాయనని నా యేసయ్యా దినమిల్లని పాడిన కీర్తించిన రుణముని తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నీవు నడిచెదను వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనంతో పరుగెత్తి నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నీవు నడిచెదను వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనంతో పరుగెత్తి ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని మెల్లని పాడిన కీర్తించిన మీరు నమ్ముని తీర్చగలనా నాడి పాడి నీ సాక్షిగా జీవించనా జీవించనా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఎడబాయిని నీ కృప అనే పాట పాడి దేవుని నామాన్ని అందరూ చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం.
కాయను అనుచని యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయను అనుచని ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశని స్పృహలో లోయలలో కష్టాల గండ్లలో కడలేని కడలిలో నిరాశని స్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరం గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరం గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ శ్వాస పోరాటంలో ఎదురాగే శోధనలు లోకాశరణగలిలో కడలికి విశ్వాసంలో విశ్వాస పోరాటంలో ఎదురాగే శోధనలు లోకాశల గడిలో సడలికి విశ్వాసంలో దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యక్తమని అనుకునగా దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యక్తమని అనుకునగా దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలము చూచుకొని నిరాశ చెందితే
నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. నీ కృప నన్ను విడువదు ఎందటికి, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికి. నిజయాని ప్రేమానురాగం నన్ను కాయము అనుచరం. నిజయాని ప్రేమానురాగం నన్ను కాయము అనుచరం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికి, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కలుగుగాక, హల్లెలూయా. చక్కగా మీ అందరూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. మేము ఇండియా నుండి ఈ మస్కెట్ ప్రాంతం రావడానికి దేవుడు మాకు చాలా మేలు చేశాడు, ఉపకారం చేశాడని మేము చెప్పగా తప్పదు. మొదటిగా దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వెనుకలు ఉన్నటువంటి దైవజనులు, ఆత్మీయులు, చాలా విరివిగా మీ మధ్యలో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు ఏలియా అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబ పక్షంగా, మా సంఘ పక్షంగా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 9వ వార్షికోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని నడిపించడానికి దేవుడు ఎంతో చక్కని కృప చూపాడు. అలాగే నా భార్య కూడా ఇక్కడే ఉంటుంది మస్కెట్లో, మీ అందరికీ తెలుసు అనుకుంటాను చాలామందికి. సలోమి ఆమె కూడా రావాలని చాలా ప్రయత్నాలు అంటే చెప్పింది. ఇప్పుడు మేము ప్రార్థన చేస్తాం, మేము ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ఇతర దేశాల్లో కూడా మమ్మల్ని వాడుకో ప్రభువా, మమ్మల్ని నడిపించు అని మేము ప్రార్థన అంటే మేము చేస్తాం. కానీ నా భార్య అయినటువంటి సలోమి గారు కూడా దైవజనులను సంప్రదించినప్పుడు వారు కూడా మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సాహపరచడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే మీ అందరూ ప్రార్థన చేశారు, అలాగే మా సంఘాలు కూడా ప్రార్థన చేశారు. మరి దేవుడు ఇంత చక్కని కార్యక్రమాన్ని, వార్షికోత్సవాన్ని దేవుని నామ మహిమార్థంగా జరుగుతూ ఉన్నదంటే అదంతా మీ అందరూ ప్రోత్సాహము, మీ అందరి యొక్క ప్రార్థనలు. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. మమ్మల్ని వచ్చిన దగ్గర నుండి దైవజనులు ఏలియా రాజు గారు మమ్మలను అసలు ఎంత చక్కగా మమ్మలను బలపరుస్తూ, మమ్మల్ని ప్రేమిస్తూ, మేము ఏం తింటామో, ఎందుకంటే ఇండియా నుంచి వచ్చాం కదా, అన్నీ తింటాం, అన్నాలు కూడా అంటే కొన్ని సమయం. ఇప్పుడు మనందరం ఇక్కడ మన తెలుగు వారు అందరూ కూడా ఈ స్థలాల్లో ఉన్నారు కనుక చక్కని ఆహారం, ఫుడ్ తినడానికి కూడా దేవుడు సహాయం చేశాడు అయ్యగారి ద్వారా. వారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సహోదరులు అక్కడ ఉండి పరిచయం చేస్తున్నప్పుడు చాలా ఆనందించి చాలా సంతోషించాం. ఎందుకంటే ఇది చివరి దినాల్లో మనం ఉన్నాం. చాలామంది ఈ స్థలానికి ఇంటి దగ్గర 2,000 కిలోమీటర్ల దూరం నుండి ఈ స్థలానికి వచ్చి కుటుంబాలు, బిడ్డలను విడిచిపెట్టి, కొంతమంది భర్తలను విడిచిపెట్టి, కొంతమంది భార్యలను విడిచిపెట్టి ఈ స్థలంలో దేవుని నామానికి, దేవుని చిత్తాన్ని బట్టి మీరు ఈ స్థలానికి వచ్చి మీరు కష్టపడుతూ ఉన్నారు అంటే అది దేవుడు మీ పట్ల చూపుతున్నటువంటి ఘనమైనటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగా. ఈ రోజున
ఇంతటి మహాపట్నంలో దేశంలో దేవుని ఆరాధిస్తున్నారండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి సమయం. దేవునికి స్తోత్రం. చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళాలని అనుకుంటారు, కుదరలేదండి అయ్యగారు పాస్టర్ గారు, నాకు చాలా బిజీ ఉంది, ఇంటి దగ్గర పని ఉంది, మరి ఎవరు ఒప్పుకోవట్లేదండి అని చాలా మంది చెప్తుంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎన్ని పనులున్నా ఎన్ని సమస్యలున్నా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధనలో పాలు పంపులు పొందాలి. మరలా ఈ సంవత్సరానికి ఒకసారి 9వ వార్షికోత్సవం జరుగుతుంది. మరలా వచ్చే సంవత్సరం 10వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. నిజంగా చాలా ఆశలు పెట్టుకొని ఇండియా నుండి ఈ స్థలానికి నడిపించబడ్డారంటే చాలా దేవుని కృప లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే, దేవుని ఏర్పాటు లేకపోతే ఈ స్థలంలో ఎవరు కూడా, నేను కూడా నిలబడలేము. ఇది కేవలము దేవుని చిత్తం అని మనం గ్రహించాలి. దేవుడు ఎక్కడున్నా కానీ చాలామంది మా కష్టాలు ఉన్నాయండి, సమస్యలు ఉన్నాయండి, మా ఇంటి దగ్గర చాలా పరిస్థితులు తారుమారుగా ఉన్నాయని సంఘంలో సాక్ష్యం చెప్తూ ఉంటారు. ప్రియులరా, ఏది ఏమైనా ఎన్ని చెప్పినా మన అవసరతలు దేవునికి తెలుసు కనుక మన అవసరతలు ఎరిగినటువంటి దేవునికి మనం ఏం చేయాలంటే మన హృదయపూర్వకమైనటువంటి జీవితాన్ని మనం దేవునికి ఇచ్చినప్పుడు మన హృదయంలోనికి యేసయ్య శీఘ్రంగా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనుకున్నటువంటి కోరికలు దేవుడు అంటున్నాడు 20వ కీర్తనలో మనం చూసినట్లయితే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆలోచనలు చాలా ఉంటాయి, అవసరతలు చాలా ఉంటాయి. అవన్నీ తీరిపోవాలంటే మొట్టమొదటిగా మన పని ముఖ్యమా లేకపోతే దేవుడు ముఖ్యమా? దేవుడు ముఖ్యం. ముందు మనం ప్రార్థన చేసుకుని లేచిన వెంటనే మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకోవాలి. చాలామంది ప్రార్థన గుర్తు రాదు. చాలామంది ఇంట్లో వస్తువులు ఎక్కడ పెట్టాను అని చాలామంది అంటుంటారు. బ్యాగ్ ఎక్కడ పెట్టాను, లేకపోతే చిల్లర మార్చుకోవాలి, కాగితాలు ఎక్కడ పెట్టాను, వీటి మీద కాదు. అవన్నీ దేవుడు భద్రపరచాలంటే మొట్టమొదటిగా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఇంత గొప్ప ప్రాంతాల్లో నడిపిస్తున్నాడంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతని మనం ఎప్పుడు దేవుని గణపరుస్తూ ఉండాలి. ఇది ఈరోజు నా సమయం కాదు, దైవజనులు వెనకాలన్నారు అభిషక్తులు బిషప్ అయ్యారు. వారెవరో కాదండి, మా బావగారు. వారు మేము కలిసి ఏ ప్రాంతమైన దేవుని సువార్తలో వాడబడుచు ఉన్నాం. మరి దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మీ అందరి యొక్క ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. అయ్యారు కూడా దేవుడు నాకు ఆత్మీయ సంఘాన్ని దేవుడు ఇచ్చాడని వారంతా మాకు తెలియజేసినప్పుడు మేము చాలా సంతోషించాం. కష్టాలు లేని వారు లేరు, సమస్యలు లేని వారు లేరు, బాధలు లేని వారు లేరు, దుఃఖము లేని వారు లేరు, వేదన లేని వారు లేరు, సంతోషము లేని వారు లేరు. కానీ సంతోషము, కష్టాలు, ఆనందము ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనం ప్రభువుని అంగీకరించాలి. ప్రభువు మన హృదయంలో చేర్చుకోవాలి. మనం ఏ స్థలము వెళ్ళినా, తెలియని ప్రాంతం వెళ్ళినా, లేకపోతే తెలియని మనుషుల మధ్యలో మనం నివాసం చేసినా దేవుడు మనతో ఉంటే మనల్ని ఎక్కడికైనా నడిపిస్తాడు. మాకు ఏమైనా భాష వచ్చి అనుకుంటున్నారా? అరబీ ఏమైనా వచ్చి అనుకుంటున్నారా? ఏమిరా, దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. కనుక మీ మధ్యలో దేవుడు నడిపించాడు. కనుక దేవుడిచ్చినటువంటి భాష అయినా లేకపోతే ఏదైనా కానీ దేవుడు నీతో నాతో ఉంటే ఏ కార్యమైనా జరిగిస్తాడు. నమ్మిన వారు 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని, ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మన దైవజనులకు మనం అప్పగిందాం. ఎందుకంటే దేవుని వాక్యం ముఖ్యం. దేవుని వాక్యం మన జీవితాలకు చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. కనుక దీవెన ఆశీర్వాదాలు మెండుగా మీ కుటుంబాలను దేవుడు సర్వ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువా, నీ ఆత్మతో నన్ను దర్శించు అని ప్రభువుని అడిగినట్లయితే, నువ్వే రోగముతో వచ్చావో, ఏ ఇబ్బందులతో వచ్చావో, ఏ ఇరుకులతో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, ప్రతిదీ కూడా తొలగిపోయే సమయానికి నువ్వు వచ్చావు. నువ్వు ప్రభువుని అడుగుతుమే, ఏం కాదు ప్రభువా నీ సన్నిధిలో నీ ఆత్మతో దర్శించండి. ప్రభువే నిన్ను దర్శిస్తే నీ స్థితిగతులు మారిపోతాయి. హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించినట్లయితే ఆయన సన్నిధి మన మధ్యలోకి వస్తుంది. గ్లోరీ, థాంక్ యూ జీసస్. యేసయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. యేసయ్యా నీ అభిషేకం దయచేయండి. అందరూ థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, థాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు.
హల్లెలూయా 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 గ్లోరీ 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 ఆత్మస్వరూపుడా నీకు వందనాలు ప్రభు అరుపుడా నీకు వందనాలు ప్రభు ఒక బలమైన అభిషేకంతో నింపండి ఒక బలమైన అభిషేకంతో నింపండి గ్లోరీ రీలా కారశరి బాబా రీలా బాబా రీలా కారశరి రీలా కారశరి కూడా వందనాలు ఎవరు కూడా మౌనం కొడుతూ ఆత్మదేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు ఆయన హల్లెలూయా గ్లోరీ బాబా రీలా బాబా రీలా కారశరి రీలా బాబా రీలా కారశరి రీలా కారశరి బాబా హల్లెలూయా చప్పట్లు కొడదాం ప్రభు గ్లోరీ రీలా కారశరి రీలా బాబా రీలా కారశరి హల్లెలూయా గ్లోరీ బాబా రీలా బాబా రీలా కారశరి బాబా రీలా బాబా కారశరి రీలా బాబా హల్లెలూయా గ్లోరీ బాబా రీలా బాబా రీలా పరిశుద్ధాత్మదేవుడా దాటిపోవద్దు ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించండి ఈ ఆత్మ వంశాన్ని కొమ్మరించండి హల్లెలూయా 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే
పరిశుద్ధాత్మదేవుడా వందనాలు, పరిశుద్ధాత్మదేవుడా వందనాలు. నీ ఆత్మతో మమ్మల్ని దర్శించు, నీ ఆత్మని కుమ్మరించినందుకు స్తోత్రాలు. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా వందనాలు. హల్లెలూయా గ్లోరీ రీలా హబా రీలా కారాష్. హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వాధికారైన తండ్రి, కృపగల రాజ్యానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా ఇదిన తండ్రి స్తుతులన్నీ ప్రభువానికి సరిచేసి నీ ఆశీర్వాదాలతో దీవులతో మమ్మల్ని నైనా కుమ్మరించినందుకే వందనాలు. అయ్యా దర్శించినందుకే నీకు స్తోత్రాలు. గ్లోరీ థాంక్ యూ జీసస్. అయ్యా జరగబోయే వాక్య పరచుగా మాతో మాట్లాడమని సహాయం చేయండి. ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి పెట్టుకున్నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథము 27వ కీర్తన.